హాయ్. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా చాలామంది వ్లాగ్స్ పెట్టట్లేదు. ఎందుకు అక్క అనేసి అడుగుతున్నారు. ఆల్రెడీ చెప్పాను నేను. కానీ మళ్ళీ కొత్త వాళ్ళు చూస్తారు కదా! వాళ్ళ కోసం చెప్తున్నానండి. వెస్టీజ్‌లో కొంచెం సీరియస్‌గా ఉండడం వల్ల నాకు మీటింగ్స్, సెమినార్స్, ట్రైనింగ్స్ ఉండడం వల్ల వీడియోస్ పెట్టడానికి వీలు కావట్లేదు. అండ్ 2 ఛానెల్స్ చూసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే రమ్య తెలుగు ఛానల్, రమ్య వెస్టీజ్ ఛానల్. అందుకని నేను ఇంకా రమ్య తెలుగు ఛానల్‌లోనే దాదాపు అన్ని రకాల వ్లాగ్స్, వీడియోస్ పెడదామనేసి డిసైడ్ అయ్యి ఇంకా వ్లాగ్స్ పెడుతున్నాను అండి. ఇక మీదటి నుంచి అయినా కొంచెం 1 వీక్‌కి ఒక 2, 3 వీడియోస్ పెడదామనేసి అనుకుంటున్నాను. అందుకే ఇంకా వ్లాగ్స్ మార్నింగే స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా అయితే నేను లేచేది 4:50కి అలా అండి. కాపోతే అప్పుడు లేచిన తర్వాత బ్రష్ చేసుకొని ఇంకా వాష్‌రూమ్‌కెళ్ళేసొచ్చి మీటింగ్ ఉంటుందన్నట్టు 5-6 ఆ టైంలో మీటింగ్ ఉంటుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయట పని చేసుకొని తర్వాత పిల్లలకి వంట చేసి వెళ్తున్నాను. ఇది నా రెగ్యులర్ డ్యూటీ అయిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ 8, 9 కల్లా మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళడం బయటికి. మీటింగ్స్ ఉంటే మీటింగ్స్, లేకుంటే హోమ్ మీటింగ్స్ ఇట్లా వెళ్తున్నామన్నట్టు. అందుకే టైం దొరకక నేను వీడియోస్ షూట్ చేయట్లేదు. ఎందుకంటే వీడియోస్ షూట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ టైం ఎక్కువ అవుతుంది కదా ఫ్రెండ్స్. కానీ ఇక మీదట నేను మీటింగ్స్‌కి వెళ్ళినా, ట్రైనింగ్స్‌కి వెళ్ళినా మార్నింగ్ టైంలో ఎలా వర్క్ చేసుకుంటున్నాను, ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నానని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం కొంచెం టైమింగ్స్ అనేది నేను చెప్తానండి. ఇది ఇంకా నేను మార్నింగ్ తర్వాత తీశాను కానీ ఎర్లీ మార్నింగ్ నుంచి వీడియోస్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ అన్నం పెట్టేసాను పిల్లలకి. అండ్ పప్పు కర్రీ వండేసాను. అలాగే వాళ్ళు ఇప్పుడు తినడానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు కారప్పొడి వేసి. అది కూడా చేసేసానండి. తర్వాత పాలు వేడి చేసి పెడుతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం తాగుతారు. లేదంటే ఇప్పుడు తాగుతారండి. అది వాళ్ళే వేడి చేసుకొని న్యూట్రిషన్ పౌడర్ వేసుకొని తాగేసి వెళ్తారు. ఎందుకంటే వర్షిత్‌కి పాలు వేడి చేయడం తెలుసు. కాకపోతే ఇట్లా గడ్డలాగా ఉన్న ప్యాకెట్‌ని వేడి చేయడం ఎక్కువగా రాదు అన్నట్టు. నేను బయటికి వెళ్తున్నానంటే మా పెద్దబ్బాయి కొంచెం ఇంట్లో కూడా చూసుకుంటున్నాడండి. అంటే పిల్లలు స్కూల్‌కెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ బాక్సులు బయటేయడం, ఇంకా ఇల్లు ఒకసారి నార్మల్‌గా క్లీన్ చేయడం మా పెద్దబ్బాయి చేస్తాడు. మా చిన్నబ్బాయి ఇద్దరు కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు చేస్తున్నారు. అలాగే ఇంటికాడ ఉంటే కొన్ని బట్టలు ఆరేయడం, తీసుకురావడం పిల్లలకు కూడా అలవాటు చేశాను ఫ్రెండ్స్. మునుపైతే అన్నీ నేనే చేసేదాన్ని. మీరు కూడా చూసేవాళ్ళు. కానీ దాదాపు నేను ఇంట్లో ఉన్న వర్క్ 90% కంప్లీట్ చేసుకొని ఎళ్తానండి. తర్వాత ఎందుకంటే వచ్చేసరికి బాగా అలసిపోతాం కదా ఫ్రెండ్స్. అందుకోసం మార్నింగే ఈ పనులన్నీ చేసి వెళ్తాను. మా వారొచ్చేసి ట్రైనింగ్‌కి వెళ్లారన్నట్టు. అందుకే ఇంకా మా ముగ్గురికే వంట ప్రిపేర్ చేస్తున్నానండి. ఏం ట్రైనింగ్, ఎక్కడ ట్రైనింగ్ అనేది మీకు నేను నెక్స్ట్ మాట్లాడినప్పుడు వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయిపోయింది. మేము ఎక్కువ శాతం ఎగ్ ఫ్రైడ్ రైసు, తర్వాత పోపన్నం ఇవి ఎక్కువ తింటామన్నట్టు. పిల్లలకి సమ్మర్ వచ్చింది కాబట్టి 2 డేస్‌కోసారి మజ్జిగ పులుసు, తర్వాత చారు, సాంబారు, చార్లకు సంబంధించిన రెసిపీసే ఎక్కువ వండుతున్నాను ఈ మధ్యలో. ఎందుకంటే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. అట్లా పిల్లలకు మార్నింగే వంట ప్రిపేర్ చేసి, ఇప్పుడొచ్చేసి మేము గట్కేసర్ వెళ్తున్నామండి. ఈరోజు సీఎన్‌టీ ట్రైనింగ్ ఉంది అండి. ప్రొడక్ట్స్ గురించి. సీఎన్‌టీ అంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అన్నట్టు. మాది వెస్టీజ్‌లో సైదుల్ కోర్ టీమ్ అండి. ఆటోలో వెళ్తున్నాము. గట్కేసర్‌లో వేరే ప్లేస్‌కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడికి అంటే ఒక హోమ్ మీటింగ్ చేయడానికి వెళ్తున్నాము. అలాగే జయక్క వాళ్ళ సిస్టర్‌ని, తోటికోడల్ని అంటే తీసుకొని వెళ్ళడానికి వెళ్తున్నామండి మీటింగ్‌కి. నేను, జయక్క అయితే సీరియస్‌గా ఫస్ట్ నుంచి చేస్తున్నాము. మా టీమ్ వాళ్ళేమో డైరెక్ట్ అక్కడికే వస్తా అన్నారు. మేమిద్దరం ఎందుకు ముందే బయలుదేరామంటే మీటింగ్ వచ్చేసి 9, 9:30కి స్టార్ట్ అవుతుంది. మేము 7, 7:30కే ఇక్కడ గట్కేసర్ వచ్చేసాము ఈరోజు. దాదాపు మేము ఇక్కడికొచ్చేసరికి 8 అయిందండి టైము. ఇక్కడ 1, 2 హోమ్ మీటింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి చూసుకొని వెళ్ళాలి. అందుకే ఇద్దరం బ్యాగులు పట్టుకొని వచ్చేస్తున్నాము. ఈ ఫీల్డ్ కష్టంగా లేదా అక్క అని చాలామంది అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మీకు వెస్టీజ్ గురించి ఏమేం డౌట్స్ ఉన్నాయి? వెస్టీజ్‌లో ఎందుకు జాయిన్ అయ్యారు? వెస్టీజ్ వల్ల యూజ్ ఏంటి? ఎందుకు చేస్తున్నారు అక్క ఇంత సీరియస్‌గా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా! మీకున్న డౌట్స్ అన్నీ నాకు ఒకసారి పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్స్‌లో. అవన్నీ నేను నోట్ చేసుకొని మీకు రిప్లై ఇస్తాను. ఆన్సర్స్ ఇస్తాను. మీరు క్వెషన్స్ అడగండి నన్ను. మీ క్వెషన్‌కి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, సీఎన్‌టీ ట్రైనింగ్‌కొచ్చాము.
లీడర్స్ వస్తారు ఎక్కువ శాతం. అండ్ లీడర్స్‌తో పాటు ఆల్రెడీ కొంచెం వెస్టీజ్‌లో ఒక 2, 3 మీటింగ్స్ అటెండ్ అయిన వాళ్ళొస్తారు. ఇంకా నాకైతే చాలా బెస్ట్ ఆప్షన్ ఏందంటే వెస్టీజ్‌లో ఒక మంచి టీమ్ దొరకడం. చాలా చాలా బెస్ట్ టీమ్ అండి నాకు తెలిసినంత వరకు. మా టీమ్ మాత్రం సైదుల్ కోర్ టీమ్. ఎందుకంటే మాలాంటి స్పీకర్ నాకు తెలిసి ఎవరికీ దొరికి ఉండకపోవచ్చు మా టీమ్‌లో మాత్రం. అంటే వేరే టీమ్స్‌లలో అది నాకు తెలవదు కానీ మా టీమ్ అయితే నాకు చాలా బెటర్‌గా అనిపించింది. 100% బెటర్ అండి మా టీమ్ మాత్రం. ఇంకా ఈరోజు సీఎన్‌టీ ట్రైనింగ్ అంతా కూడా మాకు సైదుల్ సార్ గారే చెప్తున్నారు. మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మాది లంచ్ అయిపోయిందండి. టుడే లంచ్ కూడా ఇక్కడనే అన్నట్టు. లంచ్ అయిపోయినాక మళ్ళీ కూర్చున్నాము. కొద్దిసేపు అటు ఇటు తిరిగొచ్చి కూర్చున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత కూర్చుంటే నిద్ర వస్తుంది కదా! టికెట్ రూ. 100 అట్లా ఉన్నప్పుడు లంచ్ ఉంటుంది. నార్మల్‌గా అయితే మార్నింగ్ నుంచి ఒక 2 అవర్స్ ఉంటే మాత్రం లంచ్ ఉండదు. మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ వరకు ఈ మీటింగ్ కాబట్టి లంచ్ ఉంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఎంతమంది వచ్చారో ఒక్కసారి మీరే చూసి నేర్చుకోండి. అంటే తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వెస్టీజ్ అంటే ఏంటో తెలుసుకోవడానికైనా కొంచెం ట్రై చేయండి. మీకైతే యూట్యూబ్, గూగుల్ ఇవన్నీ తెలుసు కదా ఫ్రెండ్స్. అవన్నీ ఒకసారి సెర్చ్ చేయండి. యూట్యూబ్, గూగుల్, ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేయండి. వెస్టీజ్‌లో ఇప్పుడు ఎంత మంచి ఫ్యూచర్ ఉంది అనేది తెలుస్తుంది. ఫ్యూచర్‌లో మాత్రం చాలా బావుంటుందండి. అందుకోసం నేను ఒకటి సీరియస్‌గా చేస్తున్నాను అనుకోవచ్చు. ఇంకా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ షేర్ చేస్తాను. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్. ఆడగుడితే తెలుగులో మాట్లాడమంటే మాట్లాడు కానీ భాష ప్రాబ్లం. జనాలను చూసి ఆయనతో మర్చిపోయినా, నేనైతే వచ్చిన భాష కూడా మర్చిపోయినా. ఏం మాట్లాడినో ఏమో ఆడవుడి నువ్వు సంఖ్యలో కూడా అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంది. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్. నా పేరు అరుంధతి రాజు. ఇందాక సార్ గారు చెప్పినట్టుగా అవార్డు తీసుకునే ముందు నాకు కూడా తెలియదు అంత పెద్ద అవార్డు అన్న విషయం. ఆ ఫోటో తీసి వేసారు కదా, వేసిన తర్వాతకే తెలిసింది. ఏమంటే ఎందుకంటే కొంతమంది రెస్పాన్స్ని బట్టి తెలిసింది నాకు ఇది పెద్ద అవార్డు, నేను వెళ్ళాలనేమో అని. అప్పుడు జర బలవంతంగానే ఫస్ట్ కమిట్ అయినా, బట్ తర్వాత బలవంతంగా వెళ్ళినా. అక్కడికి వెళ్ళినాక మట్టుకు నాకు కాన్ఫిడెన్స్ అనేది 1000 టైమ్స్ ఎక్కువైంది. ఎందుకంటే డైరెక్ట్ సేలింగ్ గురించి ఇక్కడ వింటుంటాం కదా, వాళ్ళు వీళ్ళు అనే మాటలు. ఎస్పెషల్గా లేడీస్కి ఇంకా కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయో మీరందరికీ తెలుసు దాదాపు. ఎట్లా అంటే తిరగటం ఒకటి, ఇవన్నీ మాట్లాడతారు కదా నెగిటివ్గా. అన్నీ అయిపోయినాయి, ఇక సబ్బులు అమ్ముకుంటా తిరుగుతావా, ఈ బిజినెస్ సూట్ అవ్వదు, అట్లా ఇట్లా అంటారు కదా. అట్లా కొన్ని సార్లు డిగ్రేడ్ అయ్యేదాన్ని నేను కూడా. నిజంగా నేను చేసిన బిజినెస్ అట్లా ఉంటుందా, నిజంగా అవసరమా అన్న ఫీలింగ్ కూడా కొన్ని స్టార్టింగ్లో, ఇప్పుడు కాదు స్టార్టింగ్లో వచ్చినాయి. మొన్న డైరెక్ట్ సెల్లింగ్ గురించి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఓన్లీ 8 కంపెనీలు, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు 8 ఉన్నాయి. అందులో 6 పేర్లు నేను ఎన్నడైనా కూడా వినలేదు. ఇక్కడ మనకి ఎవ్వరికీ తెలీదు. 8 ఉన్నాయి యాక్చువల్గా. స్మృతి ఇరానీ మేడం చెప్పింది 8 తీసుకుంటున్నాను నేను అని చెప్పేసి. అందులో ఆర్సీఎం ఒకటి అర్థమైంది. వెస్టీజ్ మటుకు టాప్ 1 పొజిషన్లు ఉన్నాయి. బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇబ్రహీంపట్నంలో ఒక సెమినార్లో ఒక అతను అడిగిండు సైదుల్ సార్ని, ఐడిఎస్ఏ నుంచి తీసేసిరు కదా అని చెప్పేసి అడిగిరు. అప్పుడు కొంతమంది టీంలు తీసుకొని పోతాం, భయం అవుతుందా కాదా? ఇంత క్లారిటీ అప్పుడు లేదు కాబట్టి నేను కూడా ఒక క్షణం ఒక మనసులో ఉండిపోయింది నాకు కూడా కొంచెం, నిజంగా ఎందుకు అట్లా అయి ఉంటుందా. తర్వాత సార్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత పోతుంది కానీ కంప్లీట్గా పోతుందా నాకైతే కొంచెం పోలేదు. బట్ మొన్న సార్ ఐడిఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ ఆ సారు, ఆయన ఒక పీపీటీ ప్రజెంటేషన్ చేసిండు. ఫస్ట్ మన గౌతమ్ బాలి సార్ ఒక మీడియాతో మాట్లాడిండు, ఒక ఇంటర్వ్యూ చేసిండు. ఆ ఇంటర్వ్యూ ప్రజెంట్ చేసిన తర్వాతకే ఆయన డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడిండు. ఫస్ట్ మనం రైస్ బ్రాండ్ ఆయిల్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా మనమే అని చెప్తుండు. ఈ జనాలు ఏం చెప్తారు, ఐడిఎస్ఏ నుంచి తీసేసిరా అని చెప్తారు. ఐడిఎస్ఏ ప్రెసిడెంటే చెప్తున్నాడు కదా మన కంపెనీ అని చెప్పేసి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని చెప్పేసి. అవన్నీ విన్న తర్వాతకి ఒకటి నెంబర్ 1 పొజిషన్లో మన వెస్టీజ్ ఉంది. అక్కడ చూస్తుంటాం కదా ఎవరు కంపెనీ సార్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి అవార్డులు కానీ ఎక్కువ అవార్డ్స్ మనకే వచ్చినాయి. తర్వాత ఆర్సీఎం దాదాపు పోటీతో ఉంది. ఇంకా ఏ కంపెనీ లేదండి.
మంచి ఇండస్ట్రీకి వచ్చినాం అంటే #1 ఇండస్ట్రీ, దేశ భవిష్యత్తు మార్చబోతుంది అని మన సైడ్ సార్ చెప్తే మనకు చిన్నగానే కనబడుతుంది. ఎందుకంటే ధైర్యం నూడిపోయటం అని చెప్తుంటే వాళ్ళ ఫీలింగ్ ఉంటుందా ఉండదా? అన్ని న్యూస్ ఛానల్స్, అసలు అన్ని న్యూస్ ఛానల్స్ ముందు డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత టర్న్ ఓవర్ పెంచాలి అని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్లు, ఉత్తరాఖండ్ సీఎం, ఢిల్లీ సీఎం ఇంతమంది మాట్లాడుతుంటే ఇంటికాడ కూర్చున్న మాటని ఆగిపోతే ఏం అర్థం ఉంటుంది దానికి? అవునా కాదా? అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అసలు నిజంగా నా జన్మ ఏమంటారు ధన్యం అయిపోయింది అనిపించింది. ఎందుకంటే నా స్థాయి అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అంబులెన్స్ లో పోతే రిటర్న్ ఎట్లా వస్తున్నా తెలియదు నాకు. అంటే మనిషిలో వస్తున్నా శవంలో వస్తున్నా కూడా తెలియని మనిషిని నాకు చదువు లేదు, ఏది లేదు. ఎందుకు నిలబడ్డానంటే నిజంగా చెప్పాలంటే ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి నేను నిలబడ్డా. ఇంకొక ఆప్షన్ లేదు, ₹1,00,000 బయట సంపాదించే అవకాశం లేదు కాబట్టి నిలబడ్డా. అప్పుడు స్టార్టింగ్ లో నేను ఢిల్లీకి వెళ్ళినా, ₹13,000 వచ్చినప్పుడు ఢిల్లీకి వెళ్ళినా. ఎట్లుండే నా మైండ్ సెట్ అంటే ఈ సప్లిమెంట్ వాడితే అలవాటు పడిపోతుందేమో, తర్వాతకి కంపెనీ ఎత్తేస్తే ఆ సప్లిమెంట్స్ దొరకవు కదా అన్న నెగిటివ్ మైండ్ సెట్ తో పోయినా నేను ఫస్ట్ టైం ఢిల్లీకి. అప్పుడు కూడా సేమ్ ఇటువంటిది త్యాగరాజ సంథింగ్ ఏదో హాల్ పేరు గుర్తులేదు, అందులో మీటింగ్ అటెండ్ అయినాం మేము. 150 మంది హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళమే. ఆ రోజు అక్కడ నిలబడలేక ఎంఎస్ఆర్ సార్ మమ్మల్ని రిటర్న్ తీసుకొచ్చేసిండు. ఎందుకు ఇట్లా తోసుకుంటున్నారు, వాటర్ లేదు, ఇట్లా మనం నిలబడలేము అని తీసుకొచ్చేసిండు మమ్మల్ని. అక్కడ ఎక్కడో మూల పిలాట నేడు అక్కడ అది ఉంటది కదా విఐపి, అది ఉంటది కదా క్యాబిన్ ఉంటది కదా వాళ్ళకి సెపరేట్ గా. ఆ విఐపి క్యాబిన్ లో కూర్చొని నాకు కూడా ఒక అవార్డు వస్తుంది, సెకండ్ టైం నేను ఇంత వాళ్ళు పిలిస్తే వెళ్ళి అక్కడికి అవార్డు తీసుకుంటున్నా అంటే నాకు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ ఎగ్జైట్మెంట్ లో ఏం మాట్లాడాలో ఏం చేయాలో నాకు ఏం అర్థం కాదు. అది భయమా, బాధనా, ఎగ్జైట్మెంటా నాకు ఏం అర్థం కావట్లేదు అసలు. అటువంటి ఇండస్ట్రీకి వచ్చి అటువంటి వెస్టీజ్ లో ఉండి సగం సగం దిమాగుతో మట్టుకు ఆగిపోకండి. సార్ పొద్దున చెప్పిండు కదా సంకల్పం అని. సంకల్పం గొప్పదైతే దారులు అవంతలు అవే తెచ్చుకుంటాయి. అన్ని మనం ఆలోచించేది ఏంటి, నాతోటి అవుతుందా కాదా, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, అవన్నీ ఆలోచిస్తాం కదా. అట్లా ఆలోచించుకుంటూ కూర్చుంటే మనల్ని మనం ఎప్పటికీ కోల్పోతూనే ఉంటాం, ఏవి సాధించలేము అన్న విషయం అయితే క్లారిటీగా చాలా మంది అన్న టెస్టిమోనీస్ విన్న తర్వాత అర్థమైంది. మీరు కూడా మీ పర్పస్ ఏంది అందరికీ ఉంటుంది కదా. నా పర్పస్ యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే మా అమ్మ బాధపడుతుందేమో నేను చెప్పకపోయేది. అసలు నేను వెస్టీజ్కి వచ్చింది ఎందుకు అంటే మా అన్న MBA చేసిండు, బట్ సడన్ గా హెల్త్ ప్రాబ్లంతో చనిపోయిండు. మా అక్క పర్సనల్ డిస్టర్బెన్స్ వల్ల MCA డిస్కంటిన్యూ, మా అక్కది. నాది కూడా బీటెక్ హెల్త్ ఇష్యూస్ వల్ల డిస్కంటిన్యూ అయిపోయింది. 3 పిల్లలు ఎవరు సెటిల్ అవ్వలేదని చెప్పేసి మా నాన్న పదే మమ్మని అంటుండే, బుద్ధి నేర్పలేదు అని చెప్పేసి. ఆ మాట నాకు బలంగా నడిపిపోయింది. ఏ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల మేమేం సాధించలేకపోతున్నాం. ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఏదో చేయాలి, నాకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలన్న స్టార్టింగ్ నుంచి ఉంది. బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఏ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. కానీ వెస్టీజ్ డే 1 అండి, ఒక్కటే మీటింగ్ విన్నాను. నేను ఇంట్లోనే డిసైడ్ అయినా. యాక్చువల్గా మీటింగ్ రాకపోవడానికి కారణం ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం వల్ల తప్పితే వెస్టీజ్ డే 1 నేను డిసైడ్ అయినా. ఏంటంటే సార్ అంటారు కదా విజన్ కనపడాలి అని. నాకు ఎందుకో తెలియదు, నా తినే రాత్రనో ఏదో తెలియదు, కానీ నాకు నిజంగానే విజన్ కనపడ్డది. నేను ఖచ్చితంగా ఎందుకు సక్సెస్ అవుతా అని నేను డే 1 డిసైడ్ అయినా. ఎట్లా డిసైడ్ అయినా అంటే ఇట్లా నష్టపోవడానికి ఛాన్స్ అయితే ఏం లేదు. ఏమన్నా ఉందా? లేదు. నష్టపోవడానికి ఛాన్స్ లేనప్పుడు నేను ఎందుకు ఆలోచించాలని నేను డే 1 డిసైడ్ అయ్యి వర్క్ చేసిన. అమ్మ కోసం సక్సెస్ నేను ఒక్కదాన్నే కాదు, మా అక్కను మా ఫ్యామిలీ కూడా చేయాలని నేను డిసైడ్ అయ్యి అదే దిశగా నెగిటివ్ పట్టుకోలేదు. పాజిటివ్ మాట్లాడడంతో పని చేసుకుంటూ పోయినా, నెగిటివ్ పట్టుకోకుండా ఎన్నిసార్లు ఇదైనా కానీ సార్ వాళ్ళు ఇక సింపుల్ గా చెప్పాలంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే సైదుల్ సార్ లేదు మట్టుకు లేను. అంటే ప్లాట్ఫామ్ పక్కన పెడితే బ్రతికి కూడా లేను నేను. ఎన్నోసార్లు నేను డిమోటివేట్ అయ్యి మానేస్తా అన్న ప్రతిసారి నన్ను నడిపించింది మట్టుకు సైదుల్ సారే. నిలబడ్డ తర్వాత కొన్నిసార్లు అనిపించింది. రీసెంట్ గా మా అమ్మ చనిపోయింది కదా. మా అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు నేను దుబాయ్కి వెళ్తున్నా. హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసి వెళ్దాం దుబాయ్ అని చెప్పేసి వెళ్తే కొంచెం భయం అయింది. నాకు అప్పుడే అనిపించింది ఉంటుందా అనిపించింది. కానీ అట్లా మాట్లాడుతుంటే మా అమ్మ అన్నది,
నువ్వు వెళ్ళొచ్చే వరకు ఉంటే చాలమ్మా అన్నది. అట్లా అనకమ్మా, మందులు చాలా ఉన్నాయి, నువ్వు కొంచెం ధైర్యంగా ఉంటే మరి మెడిసిన్స్ వల్ల బతుకుతావు, ఏం కాదు, ఇంకా 4 సంవత్సరాలు ఈజీగా బతుకుతావు అంటే, నేను బ్రతికినా బతకకపోయినా పర్లేదు బిడ్డ, నిమ్మలంగా పోతా. ఎందుకంటే మీ నాన్న మిమ్మల్ని ప్రయోజకులను చేయలేదని నాకు తిట్టని రోజు లేదు, కానీ ఈరోజు మీరు 10 మందికి ధైర్యం చెప్పే స్థితికి వచ్చింది కాబట్టి నేను హ్యాపీగా పోతా అని మా అమ్మ ముందే చెప్పింది నాకు. ఆ మాట ఒక్కటి చాలేమో అనిపించింది నాకు, ఎందుకంటే పెద్దగా సక్సెస్ కాదు ఇది, కానీ మా అమ్మ మటుకు హ్యాపీగా వెళ్ళిపోయింది. నా బిడ్డలు ఎక్కడైనా బ్రతుకుతారు అన్న హ్యాపీనెస్ తోటి అమ్మ వెళ్ళిపోయింది. కొంచెం అంటే ఏం పెద్దగా చూసుకోలేదు, బట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడే చూసుకున్నా, కానీ అమ్మ వెళ్ళిపోయింది. కానీ అమ్మకి మేమేందనేది ప్రూవ్ అయినాకనే వెళ్ళిపోయింది అన్న హ్యాపీనెస్ తోటి ఉన్నా. కానీ చుట్టాలు అంటారు కదా, డబ్బు మోజులో పడిపోయి మీటింగ్లు ఏ రోజన్నా మీటింగ్ పెట్టకుంటుందా, వాళ్ళ అమ్మని కూడా పట్టించుకోలేదు అని అన్నప్పుడు మట్టుకు నేను రాంగ్ చేసినా, మా అమ్మని చూసుకోలేకపోయినా అని అనిపించింది నాకు. ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత కొంచెం నేను లాస్ట్ మంత్ చూసి చాలా వరకు నేను అసలు బిజినెస్లోనే చేయాలనిపించలేదు నాకు, అసలు నా మైండ్ పని చేయలేదు. బట్ మొన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత మటుకు మా అమ్మ ఎక్కడి నుంచో నేను అవార్డు తీసుకుంటే చూసుంటుంది. మా నాన్న ఢిల్లీ వెళ్తున్న విషయం తెలుసు, కానీ ఆ అవార్డు అన్న విషయం తెలియదు. నువ్వేనా ఆ ఫోటో చూసి నువ్వేనా అని అన్నాడు, నేను గుర్తుపట్టలేదు అసలుకి అని చెప్పేసి మా నాన్న అన్నాడు. అక్కడ అనిపించింది నాకు నిజంగా నిలబడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుంది. ఆ బిలీఫ్ లేకనే సక్సెస్ అవతలేరేమో అనిపించింది. సో నేను చెప్పేది ఏంటంటే, నాకేం మాట్లాడాలో కూడా అర్థమైతే లేదు. ఆ రోజు వాళ్ళు ఆ మైక్ ఇచ్చి మాట్లాడమంటే జనాలను చూస్తే ఆడదాకా జనాలు ఎవరు చీమల్లాగా కనబడుతున్నారు అనే భయం అయింది. మళ్ళీ మీడియా ఉరికొస్తుంటే అప్పుడు భయపడ్డది, మైండ్లో భయం అంటే ఇంకా పోతలేదు నా మైండ్కి, నాకు గుర్తు కూడా రావట్లేదు ఏం మాట్లాడాలో. ఒకటైతే గట్టిగా చెప్తా అండి, వెస్టీజ్ అనేది బిజినెస్ మాత్రమే కాదు, జీవితం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది వెస్టీజ్లో ఒక డబ్బే లేదు, ఏం కావాలన్నా ఉంది, ఎంత కావాలన్నా ఉంది అనేది ఇప్పుడు ఇక నేను గట్టిగా చెప్తా. ఎందుకు అంటే ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడు ఆ మాట అనగానే నవ్వినా నేను, అంతగానే ఏముంటుంది అని చెప్పేసి. ఇప్పుడు అర్థమవుతుంది, నాకు ఆరోగ్యం ఇచ్చి నా తల్లిదండ్రులకు హెల్ప్ చేసి ఏమంటారు నన్ను దుబాయ్ అన్నీ అండి, ఇది ఏదైనా వెస్టీజ్ లేకపోతే నాకు సాధ్యమా? అస్సలే సాధ్యం కాదు. ఇప్పుడు నాది నేనేనా, నిజమేనా, ఇది నిజమే జరుగుతుందా, నాకు ఏం అర్థం కూడా కావట్లేదు అసలుకి. మీకు అందరికి చెప్పేది ఏంటంటే, ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు చెప్పిన మాటలు వింటే మట్టుకు రానున్న ఒక 4-5 సంవత్సరాలల్లా ఏడుస్తారు కూడా, అసలు ఓపిక లేకుండా ఏడుస్తారు. అంత బాధపడే రోజు వస్తుంది ఖచ్చితంగా. గవర్నమెంటే డైరెక్ట్ సెల్లింగ్కి గైడ్ లైన్స్ ఇచ్చి చెయ్యిర్రి, మీరు పెంచండి, మీ ఏమంటారు టర్న్ ఓవర్ పెంచండి అని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ ఆలీలే చెప్తుంటే మనం ఇంకా ఆలోచిస్తే ఏమైనా అర్థం ఉందా? అస్సలు ఎవ్వరు మాటలు వినకండి, పట్టించుకోకండి. ఏవైనా ఒకటే విజన్ కనపడాలి, భవిష్యత్తు మారాలి, పిల్లల భవిష్యత్తు మారాలి, మన భవిష్యత్తు మారాలి, హస్బెండ్ పొజిషన్ మారాలి అనుకొని మీరందరూ కూడా నిలబడి మీరు కూడా మంచి అచీవ్మెంట్స్ చేయాలి, ఎన్నో ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి, మంచి ఇన్కమ్ సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే, నేను సైదు సారు, సత్యం సారు, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లేకపోతే నాకు విలువ లేదు, అసలు నా బతుకే లేదు. కాబట్టి నేను ఒకటే మెంటల్గా డిసైడ్ అయినా, ఏం జరిగినా ప్రాణం ఉంటే చాలు, వెస్టీజ్ అనే చివరి శ్వాస అని ఇంతకుముందు కూడా చెప్పినా, బట్ ఇప్పుడు మెంటల్ ఇంకా ఫిక్స్ అయిపోయినా. ఏదంటే చివరి శ్వాస పోయే ముందు కూడా వెస్టీజ్ అంటే ఏంటి అంటే ఒకరికి చెప్పే చచ్చిపోవాలన్నంత మెంటల్గా డిసైడ్ అయినా. సూత్రం ఒక్కటే, నిలబడితే సక్సెస్ వస్తుంది. ఒకటే మాట అండి, నిలబడితే మనల్ని మనం మార్చుకుంటూ, సిస్టమ్కి మనల్ని అడాప్ట్ చేసుకుంటూ
వెళ్తే సక్సెస్ వస్తుంది. ముఖ్యంగా లేడీస్, నా వల్ల కాదేమో, నాకు ఇది రాదు, నాకు అది రాదు, అక్కడ ఎవ్వరికి ఏం రాదు. చాలా మంది మాట్లాడారు. మనం అనుకుంటాం కదా హిందీ రాదని, అక్కడ హిందీ మదర్ టంగ్ అందరికి ఏముండదు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క మదర్ టంగ్ ఉంది. అంతమంది లేడీస్, ఆమె దీపాల్ పట్రా వాళ్ళందరూ మాట్లాడి, చంద్ర సింగ్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా లేడీసే కదా. వాళ్ళకి రాలేదా ప్రాబ్లమ్స్? వాళ్ళకి ఆపలేదా హస్బెండ్? వాళ్ళని ఆపలేదా సొసైటీ? మనం ఎందుకు ఆలోచించాలి? అవునా కాదా? ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడింది కాబట్టి నేను అదే మైండ్లో ఫిక్స్ అయిపోయింది సార్, అదే మాట్లాడుతున్నా. వాళ్ళందరూ సాధించినప్పుడు ఒక ప్లాట్ఫామ్ దొరికితే ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్, ఎక్కడ హిస్టరీలో చూసుకున్నా సాధించిన లేడీస్ కానీ జెంట్స్ కానీ ఉన్నారా లేరా? నాకు కూడా ఒక్కొక్కసారి ఎప్పుడు ఆగిపోవాలనిపించిన ప్రతిసారి సైదు సార్ చెప్తాడు కదా, ఒక మనిషి సాధించిండు భూమి మీద అంటే ఎవరైనా సాధించవచ్చు అంటాడు కదా. బల్బు కనిపెట్టి ఆయన చూసి అవ్వలేదా? ఇవి చెప్తుంటారు కదా. వాళ్ళకు కూడా ఏం సోర్స్ ఉంది, అంతకుముందు ఎవరైనా ఆల్రెడీ తయారు చేసి పెట్టిన సూషి చేసిరా? ఫస్టే కనుక్కురు కదా. మనకట్లా ఏమైనా ఫస్ట్ కొత్త కనుక్కోమంటురా? ఆల్రెడీ సిస్టమ్ ఉంది, ఎట్లా వెళ్ళాలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ గైడెన్స్ ఇస్తున్నారా లేరా? దాన్ని పట్టుకొని వెళ్ళటానికి నాతోటి అవుతుందో కాదో, నాతోటి అవుతుందో కాదో అంటే అవుతుందా? ఆ ఆలోచన ఫస్ట్ తీసేయండి. ఇది ఒక్కటే కాదు, ఇంకేమైనా అనుమానాలు ఉంటే క్లారిటీ తీసుకోండి. ఎట్లా ముందుకెళ్ళాలో పైన ఉన్న వాళ్ళని అడిగి, పైన వాళ్ళ దగ్గర నేర్చుకొని కింద వాళ్ళకి చెప్తూ వెళ్తే మనం అందరం సక్సెస్ అవుతాం. అందరికీ అదే అవకాశం ఉంది. నాతోటి అవుతుంది అనుకొని డిసైడ్ అయ్యి వర్క్ చేయండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మా అరుంధతి మేడం మాట్లాడిన మాటలు విన్నారు కదా ఫ్రెండ్స్. ఉమెన్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్కి మేడం ఢిల్లీ వెళ్ళొచ్చింది అన్నట్టు. మొన్న ఉమెన్స్ డే రోజే మా టీంలో కొన్ని అవార్డ్స్ వచ్చాయి అండి. ఎంఎస్ఆర్ అసోసియేషన్లో బీబీ మేడంకి, మేరీ మేడంకి, తర్వాత అరుంధతి మేడంకి ముగ్గురికి అవార్డ్స్ ఇచ్చారండి. కానీ చాలా అంటే చాలా లక్కీ అండి అట్లాంటి అవార్డు తీసుకోవాలంటే. దాని వెనుక చాలా కష్టం ఉంది. మా మేడం మాటల్లో మీరు విన్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా తన స్టోరీ కూడా మీకు ఆల్రెడీ ఈ వీడియోలో పెట్టాను, కావాలంటే చూడొచ్చు. ఈరోజు మొత్తం ప్రొడక్ట్స్ గురించి సైదుల్ సార్ గారే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మా టీమ్ స్పీకర్. మాది వచ్చేసి సైదుల్ కోర్ టీమ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా సారు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. సారు చెప్పే దాంట్లో బాగా అర్థమయ్యేది ఏంటి అంటే, ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ చెప్తాడన్నట్టు. అది నాకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అండి. చాలా చాలా ఏమంటారు, మనకు కొందరు చెప్తే అర్థం కాదు, కానీ కొందరు చెప్తే ఇట్లా టక్కున అర్థమవుతుంది అంటారు కదా. సబ్జెక్ట్ నాలెడ్జ్ కంప్లీట్గా ఇస్తారన్నట్టు. అది మాత్రం మేము ఇట్లా దాదాపు పెద్ద పెద్ద మీటింగ్స్, సెమినార్స్కి అండ్ అన్నిటికీ అటెండ్ అవుతామండి. ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండి. మనకు నాలెడ్జ్ కూడా బాగా వస్తుంది. సబ్జెక్ట్ గురించి కానివ్వండి, లేకుంటే సక్సెస్ గురించి కానివ్వండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం మేము ఇలా మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అవుతామన్నట్టు. మీటింగ్ కంప్లీట్ అయిపోయింది అండి. ఈవినింగ్ 5-5:30 అయింది అన్నట్టు. ఎందుకంటే అన్నిటి గురించి డీటెయిల్స్గా చెప్తారు కదా ఫ్రెండ్స్, అందుకోసం ఇంకా టైం పట్టింది. ఇప్పుడు కొంతమంది కొత్తగా అచీవ్మెంట్ అయిన వాళ్ళకి, అంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ ఇట్లా అయిన వాళ్ళు ఉంటారు కదా, ఎవ్రీ మంత్ అట్లా అయిన వాళ్ళకి సన్మానం జరుగుతుంది అన్నట్టు. వాళ్ళని ఉండమనేసి ఇంకా మిగతా వాళ్ళు వెళ్తున్నారు అండి. ఎందుకంటే మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. మా సార్ వాళ్ళతో మేము మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి మీటింగ్లో కంపల్సరీ ఒక ఫోటో దిగుతామండి. ఎందుకంటే ఎవరెవరి టీం ఎలా ఉంటుందో, ఎంతమంది వచ్చారో మాకు కూడా తెలుస్తుంది కదా. అందుకే లాస్ట్లో కంపల్సరీ ఒక ఫోటో అయితే దిగుతాము. సబ్జెక్ట్ అయితే సార్ ఈరోజు కంప్లీట్గా బాగా చెప్పారు ఫ్రెండ్స్. చాలా బాగా అర్థమైంది. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నామండి. కానీ చాలామంది జనాలకు, ఇప్పటి వరకు జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇందులో ఏముందో చాలామంది తెలుసుకోవడానికి అస్సలు ట్రై చేస్తలేరు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో కూడా చాలామందికి అర్థం కావట్లేదు రియల్గా చెప్పాలంటే. ఎందుకంటే అందులో కూడా ఫేక్, రియల్ అనేవి ఉంటాయి. వెస్టీజ్ వచ్చేసి భారతదేశంలో, ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ అండి. ప్రపంచంలో 38th ప్లేస్లో ఉంది, టాప్ 50లో. అందుకే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ బస్సులో 2 బస్సులు ఎక్కి దిగి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం టీ తాగితే రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇది మాది జెటా టీయే అండి.
వేరే టీ పౌడరు, వేరే ఐటెమ్స్ ఏవి తీసుకోవట్లేదు. వెస్టీజ్‌లో సబ్బులు, సర్పులు, షాంపూలు ఇవన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయండి. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే ఐటెమ్స్. అవన్నీ దాదాపు మేమిప్పుడు ఒక 10 మంత్స్ నుంచి ఇందులోనే తీసుకుంటున్నాము. అండ్ రిలాక్స్‌గా అనిపిస్తుంది నాకు. మీటింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత టీ గానీ, ఎనర్జీ డ్రింక్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాను. ఈరోజు టీ తాగాలనిపించింది. అందుకే టీ తాగుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇలా సింపుల్‌గా షేర్ చేశాను. కొంతమందికి నచ్చుండవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే మధ్యలో కొంచెం మీటింగ్ గురించి పెట్టాను కదా ఫ్రెండ్స్. అందుకే నచ్చిన వాళ్ళైతే, చూసిన వాళ్ళైతే మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు వెస్టీజ్ గురించి క్వెషన్స్ ఉన్నా, అంటే వెస్టీజ్‌లో ఇదివరకు జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా, ఎందుకు జాయిన్ అవ్వాలో తెలుసుకోవాలనుకున్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. వేరే టీం వాళ్ళు కాదు, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కూడా కాదు, కొత్తగా అవ్వాలి అనుకునే వాళ్ళు. నేను డిస్క్రిప్షన్‌లో నెంబర్ పెడతాను. కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 24 అవర్స్ దాదాపు అవైలబుల్‌గా ఉంటానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కూడా నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మీ ముందుకు సరికొత్త వ్లాగ్‌తో వస్తాను అండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బాయ్.